కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కర్రల సమరం జరగబోతుంది. దీన్నే బన్నీ ఉత్సవం అని కూడా అంటారు. నేరేణికి తాండా కొత్తకోట గ్రామం నుంచి ఉత్సవ విగ్రహాలు 27న కంకణ ధారణతో దేవరగట్టుకు చేరడంతో దసరా మహోత్సవాలు ప్రారంభమవుతాయి. దసరా రోజు అర్ధరాత్రి జరిగే కర్రల సమరంలో ఉత్సవ విగ్రహాల కోసం పోటీ పడనున్నాయి రెండు వర్గాలు. కర్రల సమరం బన్నీ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు. భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. గత ఏడాది భక్తులు చెట్లపైకి ఎక్కడంతో 4 చనిపోయారని, అందువల్ల చెట్లపైకి ఎక్కకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. దేవరగట్టుకు కర్ణాటక మద్యం, నాటుసారా రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. దాదాపు లక్షల మంది భక్తులు హాజరవుతున్నందున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. బన్నీ ఉత్సవంలో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. మీ పండగని అంటే మా పండగని ఆచారాలు సంప్రదాయాలు ఏమేమి ఉన్నాయో అవి ఫెసిలిటేట్ చేయడానికే మనం అందరూ ఇక్కడ రావడం జరిగింది. బట్ 2 పాయింట్స్ నేను చెప్పగలిగేది ఏమంటే, పర్సనల్ స్కోర్స్ ఏమున్నాయో యూజువల్ ఎలా ఉంటుందంటే, మన పాత కక్షలు పాత గొడవలు ఉంటాయి. ఇక్కడ లక్షలాది మందులు ఒకే చోట ఉంటారు. మేము ఏదైనా చేసినా వేరే వాళ్ళకి తెలీదు. మనం ఆ స్కోర్స్ సెటిల్ చేసుకుంటాము అని కొంతమంది వెరీ వెరీ మినిస్క్యూల్ చాలా తక్కువ మంది ఉంటారు. సో ఐ అష్యూర్ యూ, మీరు ఇక్కడ 100 CCTV కెమెరాస్ పెడుతున్నాము. సో ఇక్కడ అందరూ కవర్ అవుతున్నారు. సో మీరు కూడా మీ ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా ఇది తెలియజేయాలి. సో పండగనే మనం జరుపుకోవాలి. సో దిస్ ఈస్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. అయితే ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా కర్రల సమరం జరగబోతోంది. బన్నీ ఉత్సవంలో భాగంగా కర్రల సమరం జరగబోతోంది. అయితే ఈ ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి, ముఖ్యంగా నేరేణికి తాండా కొత్తకోట గ్రామం నుంచి ఉత్సవ విగ్రహాలు 27న కంకణ ధారణతో దేవరగట్టుకు ఆల్రెడీ చేరుకున్నాయి. అయితే దసరా మహోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. దసరా రోజు అర్ధరాత్రి కర్రల సమరం జరుగుతుంది. అయితే ఈ కర్రల సమరంలో ఉత్సవ విగ్రహాల కోసం 2 వర్గాలు పోటీ పడతాయి. అయితే కర్రల సమరం బన్నీ ఉత్సవాల్లో గత సంవత్సరం జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు, అధికారులు. అయితే భక్తి శ్రద్ధలతో ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పోలీసులు, అధికారులు భక్తులకు సూచిస్తున్నారు. అయితే గత ఏడాది భక్తులు చెట్లపైకి ఎక్కడంతో ఒకసారిగా కుప్పకూలి 4 చనిపోయారు. అయితే చెట్లపైకి ఎక్కకుండా కూడా ఈ సంవత్సరము చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. దేవరగట్టుకు కర్ణాటక మద్యం, ఇంకా నాటుసారా కూడా రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. రైట్ శ్రీరామ్, దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో గత ఏడాది జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం అధికారులు, పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రాధిక, దసరా వచ్చిందంటే చాలు కర్నూలు జిల్లా దేవరగట్టు అందరికీ గుర్తొస్తుంది. మనం చూస్తూ ఉన్నాం, మనం పట్టుకున్న ఈ రింగు కర్ర ఏదైతే ఉందో దాదాపు 4 అడుగుల మేర ఉండే ఈ రింగు కర్రలను ఇనుప చువ్వలు తొడిగినటువంటి ఇనుప యొక్క కర్రకు రింగు తొడిగినటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కర్రలతో పాటు అగ్గిదివిటీలు యొక్క కాగడాలతో పెద్ద ఎత్తున దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి ఉన్నటువంటి దేవరగట్టు ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్టోబర్ 2వ తేదీ జరిగేటటువంటి బండి జైత్రయాత్రకు 4 రాష్ట్రాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంటారు. అయితే యొక్క అరికేర గ్రామస్తులు కొందరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఈ యొక్క సాంప్రదాయం ఎప్పటి నుండి కొనసాగుతుంది, ఏంటి అనే అంశాలు. బ్రదర్ చెప్పండి, ఒక యువతగా ప్రజెంట్ జనరేషన్స్ మారుతూ ఉన్నాయి, ఇప్పటికీ ఈ యొక్క బన్నీ ఉత్సవం జరుగుతూ ఉంది అంటే ఒక యువతగా మీరేమంటారు? ఇది నేను గత 12-13 సంవత్సరాల నుండి పాల్గొంటున్నాను. మెయిన్ అక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఏమిటంటే, స్వామివారి ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవ కార్యక్రమం మాత్రమే జరిగేటువంటి కార్యక్రమాన్ని బన్నీ ఉత్సవ కార్యక్రమం అంటారు. ముందుగా ఈ అంత కార్యక్రమం ముందుగా జరగాలంటే విజయదశమి అంటేనే కర్నూలు జిల్లా రాయలసీమలో గుర్తుకొచ్చేది ఆలూరు నియోజకవర్గం దేవరగట్టు, వలగొంద మండలంలో దేవరగట్టు గుర్తుకొస్తుంది. అదేవిధంగా
విజయదశమి ముందుగా 9 రోజుల ముందు కార్యక్రమాలన్నీ కూడా అమావాస్య అయినటువంటి తిరగా రోజు పొద్దున్న నుండి దేవీ నవరాత్రులు బతుకమ్మ తెలంగాణలో అయితే ఫేమస్గా జరుగుతాయి ఇవి బతుకమ్మ అని. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్ర కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గంలో జరిగేటువంటి బన్నీ ఉత్సవం కూడా అంతే ఫేమస్గా జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం విజయదశమి అశ్వీజ మాసం శుద్ధ పంచమి నుండి మొదలుకొని ఆ రోజు స్వామి అమ్మవార్లకు కంకణధారణ కార్యక్రమం జరిపించి అదేవిధంగా ఉత్సవ మూర్తులను నెరణికి గ్రామం నుండి తీసుకొని వచ్చి కంకణధారణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా స్వామివారి యొక్క విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత విజయదశమి రోజు అంటే కంకణధారణ జరిగిన తర్వాత 4 రోజుల తదుపరి విజయదశమి రోజు స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవ కార్యక్రమానికి ఉత్సవ మూర్తులను పైన గిరిపైన నుండి ఆ యొక్క అయితే మరి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, పెద్దలు, వారితో మాట్లాడదాం. పెద్దాయన చెప్పండి, మీరు బన్నీ ఉత్సవం ఎప్పటి నుండి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నారు? ఏంటి అసలు ఈ యొక్క ఉత్సవం ప్రత్యేకత? నాకు 50 ఏళ్ళ వయసు వస్తుంది. ఈరోజు కాదు, తాత ముత్తాత గారి నుంచి వచ్చింది. ఇంకోటి ఏదకంటే కంకణ దూరం అని అంటారు, అది ఒక నిబ్బడం. తర్వాత ఆ రోజు మాల మల్లేసుకొని ఊరికి పోస్తారు కదా, అది తలంబ్రాల మాదిరిగా పక్క ఊర్లంతా పోయి ఊరికి పిచ్చి ఆయనకి ప్రేమతో అందరూ పోయి ఆ పల్లెలు మొత్తం గ్రామాలంతా కలిసి ఆయనకి కాయ కర్పూరం ఇచ్చి వాళ్ళ సంతోషాలతో వచ్చి ఎవరైతే ఈ జరుగుతున్నటువంటి కర్రల సమరమ సాంప్రదాయం, ఈ సాంప్రదాయం కూడా ఇది కర్రల సమరం. ఈ కర్ర ఎందుకు ఉంటుందంటే రింగ కర్ర అవతల 10 కర్రలు తీసుకొని కొడితే ఈ కర్రకి రింగల కర్రకి 10 కర్రలు ఒరిగిపోతాయి. ఈ కర్ర నిలబడదు. అక్కడేమో కర్ర తీసుకొని రింగ కర్ర తీసుకొని మంచిని నెత్తి బదులు కొట్టడం కానీ లేదా మంచిని చంపడం కానీ దాన్ని పాటించరు. ఇది దీని గురించి ఆ రింగుల కర్ర అంటారు కదా, మంచి కొట్టేది కాదు అది. ఈ కర్ర తీసుకుని కొడితే 10 కర్రలు ఉత్త కర్రలు ఉంటే ఆ కర్రలు కొడితే 10 కర్రలు ఒరిగిపోతాయి. ఏంది, మనం ప్రధానంగా మీ అరికేర గ్రామంలో ఉన్నాం. అరికేర తాండా, ఆలూరు ఒకవైపు, కొత్తపేట ఈ యొక్క పక్కన ఉన్నటువంటి నెరణికి తాండా ఇంకొక వర్గం. మొత్తం 24 గ్రామాల ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. అంటే ఉత్సవ విగ్రహాల కోసమే ఇదంతా జరుగుతుందా? ఒక మాట అండి, వాళ్ళు గ్రామస్తులు నెనికి, కొత్తపేట, తాండా ఆ 3 గ్రామాలు కలిసి ఆ దేవుని దింపుకొని వచ్చి ఊరేగింపు చేస్తుంటారు. ఆ దేవుని తెచ్చుకొని మేము ఎక్కడ చేసుకోవాలా పూజ, ఎక్కడ దాన్ని కొలు తీరాలా, అది ఆ 3 గ్రామాలకి అంకితం. ఇవన్నీ పొరపాటు. వాళ్ళేదో మాకు శత్రువులు, మేమేమో వాళ్ళకి శత్రువులు, ఇవన్నీ పొరపాటు అండి. ఈ పల్లెలకి 90గా ఈ కొండ సుత్త గ్రామాలు ఎన్ని ఉండవో ఈ గ్రామాలకు వాళ్ళ మీద శత్రుత్వం ఎవరు లేదండి. అంటే బయట ప్రపంచానికి ఇదంతా కేవలం ఉత్సవ విగ్రహాల కోసమే జరిగే సమరం. అందుకే అర్ధరాత్రి దసరా రోజు జరిగే అర్ధరాత్రి బన్నీ జైత్రయాత్రలో 2 వర్గాలుగా కొట్టుకుంటున్నాయనేది బయట ప్రపంచం చెప్తా ఉంది. మీరేమంటారు? దీనికి లేదండి, ఇది ఖండించాలా. ఇది అసాధ్యం. ఎందుకంటే దీన్ని ఇట్లావన్నీ మాట్లాడకూడదు. డిపార్ట్మెంట్కి కానీ, తర్వాత మీ ఎట్లా పేపర్ ఇలాకర్లకు కానీ, మీ ఎట్లా సాక్షి టీవీ వాళ్ళకి కానీ ఇలాంటివి సృష్టించే మంచిది కాదు. అది ఆ దేవుని తెచ్చుకొని మేము పూజించేది ఎప్పుడు మా చేతి వల్ల కాదు. మీ ఒక మాట, ఈ 3 గ్రామాలకు అంకితం అండి. ఒక నెనికి, ఒక కొత్తపేట, తాండా, అది వాళ్ళకే సాధ్యం అండి. మరి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాకు చెప్పండి, బన్నీ ఉత్సవంలో పాల్గొంటుంటారా? అసలు ఏంటి ఈ యొక్క బన్నీ ఉత్సవ ప్రత్యేకత? బన్నీ ఉత్సవం అంటే గత దశాబ్దాలుగా బన్నీ ఉత్సవం అంటే పండుగ సాంప్రదాయంగా జరుపుకుంటున్నారు. ఎవరేం కక్షలు కట్టాల కోసం అక్కడేం పోరు. ఈ సోషల్ మీడియా వల్ల ఇవన్నీ హైప్ చేస్తున్నారు తప్ప అస్సలు ఆ సమస్యనే లేదు. ఎవరో ఏదైనా మందు బావులు అంటారు కదా, మందు ఏదైనా తాగి పొరపాటున కట్టి జారి పడితే తగులుతుంది తప్ప సామాన్యం కొట్టుకోదానికి ఎవరు పోరు. ఈ కర్రలు అనేవి సంరక్షణ కోసం తీసుకుపోతారు. ఏదో అడవిలో మృగాలు అవి ఉంటాయని చెప్పి, వన్యప్రాణులు ఉంటాయని చెప్పి ఆత్మరక్షణ కోసం కర్రలు తీసుకుపోతారు తప్ప కొట్టుకునేది కాదు. ఇవన్నీ ఎందుకు వచ్చిందంటే పోలీసులు కూడా అవగాహన సార్ ఇప్పటికే 4 సార్లు. గతంలో పెద్దవాళ్ళు ఈ యొక్క కాగడాలు, అగిదివీటెలతో వెళ్ళేవారు. కానీ యువత బాగా చదువుకున్నారు, జనరేషన్స్ మారుతూ ఉన్నాయి. నేటికి కూడా ఇంకా ఇంత ఆచారం, ఇలాంటి రింగు కర్రలు ఏవైతే కట్టెలకు రింగు కర్రలు తొలగించి ఇలాంటి సాంప్రదాయం ఇంకా కొనసాగుతూ ఉంది. అంటే యువతలో కూడా మార్పు రావడం లేదంటారా? యువతలో మార్పు వచ్చినందుకే ఈ గొడవలు లేకుండా అయిపోయినాయి. మార్పు చాలా వచ్చింది. 190% మార్పు వచ్చింది. దాని విషయంలో ఏం గొడవలు అయితే చూడండి, ఈ సోషల్ మీడియా వల్లనే ఇవన్నీ సమస్యలు. కానీ ఎక్కడో ఒక తగిన గాయాన్ని తీసుకొని హైప్ చేసి కర్రల సమరం అని దాన్ని చేస్తున్నారు తప్ప
అసలు ఎక్కడ ఈ కర్రలు ఈ రింగ్ అనేది ఆత్మరక్షణ కోసం కట్టించుకుంటారు. మృగాల దానికి కొడితే దెబ్బ తగులుతుందని మృగాల కోసం దాన్ని చేపిస్తారు తప్ప మనుషులు కొట్టుకోవడానికైతే కాదు. అంటే 24 గ్రామాల ప్రజలకు పెద్ద ఎత్తున అధికారులు అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి ఇనుప చువ్వలను ధరించి కొట్టుకోవడం వల్ల అంటే జరగరాని ప్రమాదం జరిగితే ప్రాణహాని జరిగే ఛాన్స్ ఉంటుంది. పండుగ పూట ఇలాంటి ఘటనలు జరగకూడదు అంటూ కూడా అధికారులు అవేర్నెస్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ లోపం ఉందంటారు? అధికారులు ఇంకా ఎక్కువగా అవేర్నెస్ కల్పించాలా, లేకుంటే పబ్లిక్లో మార్పు రావాలా? పబ్లిక్లో మార్పు ఉంది, పోలీస్ శాఖ వారు అవేర్నెస్ ఇస్తున్నారు, జనాల్లో మార్పు ఉంది. సమస్య ఏమీ లేదు. ఈ సోషల్ మీడియానే చిన్న ఏదైనా ఒక గాయం ఏదైనా పొరపాటున జరిగిన దాన్ని సోషల్ మీడియా వాళ్ళు హైలైట్ చేసి కర్రల సమరం అని తీర్చిస్తున్నారు. అంతే తప్ప ఎవరు లోపం కాదు. ఈ రింగ్ అనేది ఆత్మరక్షణ కోసం పూర్వకాలం నుంచి జరుగుతుంది. ఈరోజు ఏం కొత్త కాదు, కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది కదా. ఈ సోషల్ మీడియా ఎక్కువ అవడం వల్ల ఇవన్నీ ప్రచారం జరుగుతున్నాయి. అంతే తప్ప ఎవరు అయితే కావాల్సిగా చేసింది అయితే కాదు. అంటే మీరు కూడా గతంలో దేవరగట్టులో వెళ్ళి ఈ సమరంలో పాల్గొనేవారా? పాల్గొనేవాము, ఇప్పటికీ వెళ్తున్నాము. ఎవరైతే కొట్టుకోవాలని పోము, ఆ దైవ సంభూతుడు ఆయన కళ్యాణం కోసం వెళ్తారు. మన ఇక్కడే కాదు కదా, ఇదే రాష్ట్రాల నుంచి వస్తారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వస్తున్నారు. వాళ్ళు ఎందుకు వస్తారు? కర్రలాడేకి వస్తున్నారు? లేదు కదా, అందరూ ఆయన కళ్యాణ వైభవం చూసేదానికి వస్తున్నారు. అంతే తప్ప ఇవన్నీ సోషల్ మీడియా నుంచి వచ్చినాయి. దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నాను ఏమంటే, దీన్ని దసరా ఉత్సవంగానే స్థితించండి, కానీ కర్రల సమరంగా మాత్రం చేయొద్దని చెప్పి మీకు మీడియా ద్వారా కోరుకుంటున్నాను. అయితే మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. పెద్దాన్ని చెప్పండి, మీరు మరి కొంతమంది పెద్దలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ కాలంలో దేవరగట్టు వన్య ఉత్సవం ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా ఉంది పెద్ద? దేవరగట్టు ఉత్సవంలోనూ ప్రతి సంవత్సరము ప్రతి ఏడాదికి విజయదశమి అనేది జరుగుతుండదు. కాబట్టి మనము అంత కర్రల సంబరం అంటేనే రాక్షసి కోసరము కర్రలు తీసుకొని సింహాలు రాక్షసి పడవ ఉంది. రాక్షసి పడవ అంటే రాక్షసి జనమని తినేస్తుండే అనమాట, ప్రజల్ని తినేస్తుంటే అందుకోసరము రాక్షసులు అతనికి ప్రతి సంవత్సరము ఆ దేవుడు వచ్చి 5 చుక్కలు రక్తం ఇచ్చేస్తాడు. రక్షుపడ అంటే అంటారన్నమాట. రాక్షసుడు రక్షుపడ అనే ఒక గృహము, దాంట్లో ప్రతి సంవత్సరము దేవుడే రాక్షసులు సంహారం చేసి ప్రజలను తినేస్తుంటే, సింహాలు అవి కొండల్లోన తినేస్తుంటే, కాబట్టి ఆ దేవుడే వచ్చి 5 చుక్కలు రక్తము ఇచ్చి పోతాడనమాట. అది అందుకోసము రక్తాల మీరేమంటారు, కర్రలు తీసుకుని వస్తారు, కర్రలు తీసుకుని సంప్రదాయం కోసం తీసుకుపోతాం అనమాట. సంప్రదాయం ప్రకారం ఆ జన్మలన మనం ఏమంటారు, అరికి ఆ తాండా నెడికి ఎబ్బటము అవన్నీ గ్రూపంగా వచ్చి సంహారం చేసుకుంటూ వస్తారు. మా అరికేరు వాళ్ళ మీద ప్రతి ఒక్కరూ అరికేరు అనే సమస్యలు కూడా ఉండరు. అరికేరు అనేది ఏంటంటే, నిన్న సార్ కానీ ఎస్ఐ సార్ చెప్పా, మీరంతా ఈడ ఉరిబేకల దగ్గర ఉండి ఉరిబేకల దగ్గర ఒక గుంపు కూడికేసి మీరు వాళ్ళని ఎదుర్కొంటారా అంటే, ఆయన ఎదుర్కొనేది లేదు. వాళ్ళంత సంవత్సరం కూడా వాళ్ళంత జనాభా వస్తే ఒక సంవత్సరం మనం ఏం చేస్తాం? ఇది మొత్తంగా గ్రామస్తులంతా చెప్తుందంట. ఇదంతా సాంప్రదాయం అంటూ చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ స్థానిక ఎస్ఐ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అంటే కేవలం మనం అవేర్నెస్ కల్పించడం కోసం తీసుకున్నటువంటిది. ఈ ఇయర్ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పబ్లిక్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉందండి? అందరికీ నమస్కారం. నేను హోగన్ దేశాయ్, నా పేరు దిలీప్ కుమార్. మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా పత్తికొండ డిఎస్పీ సార్ వెంకటరామయ్య సారు, ఆలూరు సి రవిశంకర్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో మేము సర్కిల్ స్టాఫ్, సబ్ డివిజన్ స్టాఫ్తో కలిసి ప్రతి గ్రామంలోనూ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి కార్డన్ సర్చులు నిర్వహించి ప్రజలకి అవగాహన కల్పిస్తున్నాము. ఎవరు కానీ దయచేసి కర్రలు తీసుకొని బన్నీ ఉత్సవంలో ఈ మాదిరి ఇనుపు చువ్వలు చుట్టుకొని దయచేసి ఎవరు కానీ కర్రలతో బన్నీ ఉత్సవం జరుపుకొని ఒకరినొకరు గాయపరిచి. మీ పరిధిలో ఎన్ని బైండ్ ఓవర్ కేసెస్ ఏమన్నా నమోదు చేశారా? అంటే గతంలో ఈ బన్నీ ఉత్సవంలో పాల్గొన్నటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడినటువంటి వారికి ఎలాంటి యాక్షన్? ఇప్పటి వరకు సుమారు 250 మందిని మేము బౌండ్ ఓవర్ చేయడం జరిగింది.
కర్రలు కూడా ఈ బన్నీ కర్రల్ని సుమారు ఇప్పటికీ ఒక 150 నుంచి 200 వరకు సీజ్ చేయడం జరిగింది. చర్యలు తీసుకుంటున్నారు. ఇది మొత్తంగా ప్రతి ఏడాది పోలీసు శాఖ నుండి కూడా పెద్ద ఎత్తున ఇలాంటి ఈ కర్రకు ఇనుప చూగలను తగిలించినటువంటి రింగును ఇలాంటి వాటిని తీసుకొని వెళ్ళి ఈ యొక్క బన్నీ జైత్రయాత్రలో పాల్గొనడం వల్ల అనేక రకాల తమ అనారోగ్యాల బారిన పడడంతో పాటు ప్రాణ నష్టాలు కూడా వాటిల్లే అవకాశం ఉంది. పోలీస్ శాఖ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇలాంటి అవేర్నెస్ కల్పిస్తున్నా ప్రజల్లో మార్పు రావడం లేదంటూ కూడా తెలుపుతూ ఉన్నారు. పబ్లిక్ అంతా ఒకటే చెప్తా ఉన్నారు. ఎందుకంటే బన్నీ జైత్రయాత్రలో కేవలం సాంప్రదాయంగా ఈ యొక్క యాత్రలో పాల్గొంటూ ఉన్నామంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. దీన్ని అంతా కూడా సోషల్ మీడియాలో హైపు కోసమే ఇదంతా కూడా ఈ యొక్క కర్రల సమరంగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికైనా మీడియా కథనాల్లో కొంత మార్పు రావాలంటూ కూడా ఈ యొక్క జరిగే బన్నీ జైత్రయాత్రలో పెద్ద ఎత్తున 4 రాష్ట్రాల ప్రజలు కూడా ఈ యొక్క సమరంలో పాల్గొంటున్నారంటూ కూడా ఈ యొక్క దేశవ్యాప్తంగా ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి ఈ యాత్రకు తమ గ్రామానికి చాలా ప్రత్యేకత ఉందంటూ కూడా అరికెర గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీరామ్.